రోజంతా నీ నోరు స్తుతితో నింపబడాలి. ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదాము. ఇది ఒక బలియాగం అన్నమాట. ఇది ఒక స్తోత్రం చెప్పడము, స్తుతించడము, ఏమండి దేవుడి మనసులో తెచ్చుకోవడము, ఇదంతా కూడా ఒక యాగం లాంటిది. ఇదంతా కూడా చెప్పండి యాగం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి యేసు నీకేనయ్యా. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి చిరుపాలనే. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరము మొదటి దినమందు ఈ జనవరి 1 రోజున మా ప్రభు ఇలాగ మేమందరము పిల్లలతో పెద్దలతో ఈ సన్నిధి నిలబడి కృపణించో మా ప్రభు. ఆయన గత కాలంలో జరిగిన నష్టాలు కష్టాలు
ఆయన సమస్యలు ఒక పీడకలగా మర్చిపోయి నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఇదిగో నేను మీకు తోడై ఉంటానని మీరు సెలవిచ్చారు మాట. అయ్యా మీరు మాకు తోడై ఉండబోతున్నందుకే స్తోత్రం. మీరు మమ్మల్ని సంవత్సర కాలం అంతా ఈ 12 నెలలో అయినా మాకు మీరు తోడుగా ఉండబోతున్నందుకే స్తోత్రాలు. ఈ బిడ్డలను వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, ప్రార్థించేవారుగా చేయండి, స్తుతించేవారుగా చేయండి, వారు చేసుకున్న తీర్మానాల్లో స్థిరపరచండి నాయన. మీరే మహిమ పొందండి. పిల్లల కంట వాక్యాలు చెప్తుంటారు, వీళ్ళందరి బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం. Gracias.